కొన్ని ఘటనలు మనకి వినటానికి వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. కళ్ళతో చూస్తే తప్ప నమ్మలేము. అలాంటిదే పశ్చిమ గోదావరి జిల్లా కమతాలపల్లిలో ఒక వింత ఘటన జరిగింది. తాను చనిపోతానని ముందే చెప్పి ఒక పాము ప్రాణాలు విడిచింది. ఆదివారం గ్రామస్తులకి ఒక తాజ్పాము కనిపించింది. ఓ యువకుడిపై పూని రేపు నేను మరణిస్తానని తనకు పూజలు చేయాలని ఆ పామే చెప్పింది. ఇక యువకుడు చెప్పిన విధంగానే మరుసటి రోజు ఆ పాము చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని దైవ మహిమగా భావించి పాముకు పూజలు చేశారు. గ్రామస్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి శాస్త్రోక్తంగా ఆ పాముకు అంత్యక్రియలు జరిపించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మరొక వైపు ఈ పాము వీడియో వైరల్గా మారింది. మనం జనరల్గా కూడా గ్రామ దేవతలు ఇలా ఒంటి మీదకి వచ్చి జరగబోయేది భవిష్యత్తు అని చెప్పినట్లు ఇవన్నీ కూడా చూసాం. కానీ ఒక పాము ఒక మనిషి మీదకి వచ్చి ఆవహించి అతని ద్వారా తాను ఎప్పుడు చనిపోతానో చెప్పి తనకు పూజలు చేయమని చెప్పడం మాత్రం చాలా వింతగా ఆశ్చర్యంగా నమ్మటానికి కూడా చాలా కష్టతరంగా ఉన్నటువంటి ఘటన చోటు చేసుకుంది కమతలపల్లిలో. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం మండలం కమతాలపల్లి అయితే ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మొన్న గురువారం ఒక పాము అయితే ఇంచుమించు సుమారుగా 4 అడుగులు ఉన్న ఒక త్రాచు పాము అయితే అక్కడ ఒక ఇంటి సమీపంలో అయితే కనిపించింది. వెంటనే కనిపించిన తర్వాత ఒక యువకుడికి అయితే ఆ పాము ఆవహించి నేను త్వరలో ఒక 2 రోజుల్లో నేను చనిపోబోతున్నాను, చనిపోయిన తర్వాత నాకు దహన సంస్కారాలు చేయాలి, పసుపు నీళ్ళతో అభిషేకం చేసి దహన సంస్కారం చేయాలని చెప్పేసి త్రాచుపాము కోరినట్టయితే అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏమిటి అనే విషయం ఇప్పుడు గ్రామస్తులను అడిగి మనం తెలుసుకుందాం. మాది వెస్ట్ కమతాలపల్లి అండి. వెస్ట్ కమతాలపల్లి అయితే నేను ఇక్కడే కూర్చున్నానండి. కూర్చుంటంతో ఇలా కనిపించిందండి నాకు పాము. కనిపించడంతో నేను కంగారు పడి మా అబ్బాయిని మా కోళ్ళని తీసుకొచ్చానండి. వాళ్ళు చూశారు. చూసిన తర్వాత బాబోయ్ పెద్దగా ఉంది ఇది, నువ్వు కొట్టడం గట్ట చెయ్యొద్దని చెప్పానండి. చెప్తే అందరం చూసాం. మొత్తం చాలామంది వచ్చి చూశారండి. అలాగా 3 రోజులు ఉంది. మళ్ళీ రోజుని నేను ఇలాగా నాగదేవతనమ్మ మీరు నాకు పూజ చేసుకోండి, నేను రేపు పొద్దుటికల్లా నేను చనిపోతాను, నన్ను దానం చేయండి, 11 పత్తర్లు ఇవ్వండి, నాకు కాల్లో కలిపేయండి అని చెప్పింది. మాతోటి చెప్పింది. ఈ అబ్బాయికి కనిపించండి, ఆ అబ్బాయికి కనిపించి ఈ అబ్బాయికేనండి కనిపించి నేను నాగదేవతనమ్మ మీరు నాకు పూజలు చేసుకోండి, నేను మీ ఇంటికాడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను రేపు పొద్దుటికల్లా నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా బాడీని మీరు దహనం చేసేయండి, ఆవు పేడతోటి 11 పసుపు బిందులు పోసి ఆవు పేడతో పిడకలతో దానం చేసి నాకు 11 పత్తర్లు ఇవ్వండి అని చెప్పిందండి. ఏమీ లేదండి, ఎప్పుడూ లేదు. తిరుగుతాయండి, పల్లెటూరు కదండి, అలా తిరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఎప్పుడూ కూడా అలాగే ఇబ్బంది పెట్టలేదు. ఈవిడైతే మాత్రం ఇంక అక్కడే ఉందండి, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీరు నాకు పూజలు చేయండి అని చెప్పిందండి. ఈ స్థలం మాది కాదమ్మా, ఈ స్థలం మాది కానప్పుడు మేము ఎలా చెప్తాము, ఇక్కడ చేయమని చెప్తున్నావు, నువ్వు ఎలా చెప్తామంటే మీ ఇష్టం, మీరు ఎక్కడ చేసుకున్నా నాకు పుట్ట కావాలి, పుట్ట పెట్టండి, ఇత్తడి గొడుగు పెట్టండి అని చెప్పింది అండి. వీరవాసనం మండలం మాది. నేను పనికి వెళ్ళిపోయి మా అబ్బాయికి బండి ఇచ్చేసానండి. మళ్ళీ బండి ఇచ్చేసి నన్ను 12:30కి రారా తీసుకెళ్ళి కానీ చెప్పేసి అన్నానండి. అంటే ఇటు 12:30 కల్లా నా దగ్గరికి వచ్చాడండి. వచ్చేసి నేను అన్నాను, రేపు పొద్దున్న అక్కడ పిండి వంట చేసుకుంటాం కదా, కొబ్బరి కమ్మలు మోపేస్తాను పట్టుకెళ్ళరంటే కోపంగా చూసిన నాయనక నేను పట్టుకెళ్ళన్నాడండి. నేను తిడితే నా వెనకాల వస్తాడండి. ఈ ఎదరికి వంతుని వచ్చి నా బండి ఎక్కాడండి. బండి రన్నింగ్లోనే దిగిపోయాడండి. ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, నేను రన్నింగ్లో దిగిపోతే నేను తిట్టాను, ఇరా రన్నింగ్లో బండి ఎందుకు దిగిపోరనేది. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసేవాడికి అక్కడ పావుందంట, నాగదేవత కనిపించింది అని చెప్పి అన్నారు. నేనేమన్నానంటే అది అన్నీ ఎటకారంగా మాట్లాడతారు ఊళ్ళోను, నరాల వీక్నెస్ ఉన్నవాడు వెళ్ళకూడదు అటువంటి చోట్లకి వెళ్ళాలనేటప్పటికి ఒక 10 నిమిషాలు వంతుగడికి వెళ్ళేటప్పుడు కూడా నిజంగా ఎటకారంగా మాట్లాడారండి. మీ వాడు యాక్ట్ చేసాడు అంటలేరా ఇలాగని. రాత్రి కూడా ఏదో తిడదాం అనుకున్నాం కానీ తిట్టకూడదు అని చెప్పి నేను వదిలేశానండి.
కొంచెంసేపటికి ఇవన్నీ ఇలా జరిగినాయని చెప్పేటప్పటికి నిజం కోసం అని చెప్పి మళ్ళీ ఈడు 10ంటికి అలా చనిపోద్ది అన్నది 10ంటికే చనిపోయింది అంటే పాము. అప్పుడు మళ్ళీ పొద్దున్నే ఉందిగడికి వెళ్ళేటప్పుడు మీ ఓడి చెప్పింది నిజవరా అని చెప్పి జనం అంటున్నారనమాట అండి. ఇక్కడ పాములు ఉన్నాయి కానండి, డైలీ పాములు కనిపిందండి మాకు. ఎప్పుడు ఇంత నిస్సంగా ఇది లేదండి. ఈ వరకు అక్కడ ఉండేదండి పుట్ట, మా చిన్నమ్మ గారి తోటలో. ఆ పుట్ట ఉంటాం అక్కడ చెరువు కింద తవ్వేస్తాం అన్నీ ఇంక లేవండి. పాములు అలరేవి లేదు. ఎప్పుడు మమ్మల్ని ఏం చేస్తాం కానీ బండి ఎడ్లు గేదెలు అన్నీ ఉండేయండి ఇక్కడ. ఎప్పుడు పాములు జోలికి ఏం కొత్తగా లేదండి. ఉంటుందండి, బార పైన ఉంటుందండి, 12:30 అలా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, మా ఊరి కమతాలపల్లి గ్రామం. ఇక్కడ గత 8వ తారీఖుని, రేపు మన జనవరి 8వ తారీఖుని మా మేనల్డ్ సతీష్ అనే కుర్రోడికి పాము కనిపించిందంటండి. కనిపించి ఏంటి మా అందరూ ఊకరం వచ్చింది కుర్రోడికి ఏంటని చూసేదాడికి ఇక్కడ తోటలోనూ ఇక్కడ పాము ఒకటి ఉందంటండి. ఆ పాము ఉండేదేవిడికి ఏంటి ఇక్కడ పాము ఉందంటే అని చెప్పేసి చుట్టుపక్కల గ్రామం ఇళ్ళు అందరూ వచ్చేసరికి ఈ పాము నేను పలానా ఆదివారం నాడు పలానా 10 గంటలకల్లా చనిపోతున్నానని చెప్పేసి ఆ కుర్రోడికి ఊకరంతో కనిపించండి ఆదివారం నాడు చనిపోతున్నాను దేవుడికి ఆ 10ంటికి కరెక్ట్గా చనిపోయిందండి. అందరూ ఏంటంటే ఆ తోటల్లో పాములు ఇవి ఉంటాయి తప్ప అని ఎవరు గుర్తించలేదండి. దీన్ని గుర్తించబోయేసరికి కరెక్ట్గా అదే టైంకి చనిపోవటం, నాకు దహన సంస్కారాలు చేయటం అంటాం, సెలవుడు పానకాలు పోయమంటాం మాకు అందరికీ నమ్మకం అండి. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసి నిన్న దహన సంస్కారాలు చేసి ఈరోజు పత్తర్లు అనే కార్యక్రమం ఇచ్చండి. అందరికీ భోజనాలు పెట్టి మాకు ఇలవెల్పుగా మా చుట్టుపక్కల నాగదేవత వెలిసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాను. త్రాసుపాము సార్, అది త్రాసుపాము అనేది గోధుమ దోశ అండి, గోధుమ దోశ మంది అండి. ఇక్కడ మనకు కనిపించండి, నేను ఇక్కడే ఉంటాను. గతంలో పూర్వం ఈ చుట్టుపక్కలన్నీ తిరుగుతాం కానీ ఇప్పుడు నాకు ఇక్కడ వెళ్ళవటానికి నాకు వీళ్ళందరూ నాకు పూజలు చేయమని చెప్పేసి ఇక్కడ పుట్ట కట్టండి గుడి కట్టండి అని చెప్పేసి చెప్పిందండి. దాని కారణంగా మేమందరం ఇక్కడ దహన సంస్కారాలు చేసి ఈరోజు అందరం పండగ వాతావరణం కింద మేము పూజలు చేసుకునండి, సెలవుడి పానకాలు పోసుకున్నాం. గ్రామస్తులందరూ భోజనాలు పెట్టుకుని ఒక సంతోషంగా పండగ వాతావరణం కింద చేసుకున్నాం మేము. సార్ మామూలుగా వస్తాయండి, అటువంటిది ఎప్పుడు ఎవరిని ఏం చేయటం కానీ అటువంటి భయపడతాం కానీ వస్తాయి. మామూలుగా పొలాల్లో తిరుగుతూ ఉంటాయి. మా తల్లి ఈరోజు మాకు ఇక్కడ రావటం ఇక్కడ వెళ్ళవటం మాకు చాలా ఆశ్చర్యంగా చాలా ఆనందంగా కూడా ఉందండి.